ఇదంతా నా వల్లనే. ఐఎమ్ సారీ. అయ్యో అలా ఆలోచించొద్దు, నీ వల్ల ఏం జరగలేదు. ఈ చెంప దెబ్బకి జవాబు చెప్పి తీరుతాం. అలాగే పరువు అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాం. ఆ అబ్బాయి గొంతు నాకెందుకు ఆ గొంతు ఇంత క్రితం విన్నట్టు అనిపిస్తుంది ఏంటి? ఎవరు వాళ్ళు? ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? లేదు, ఎవరో రౌడీ వెధవలు. కానీ భలే ధైర్యం చూపించావు నువ్వు. మరో ఆడపిల్ల అయితే ఇలా చేసేది కాదమ్మా. ఇప్పుడు తిరిగి మనం ఇంటికి చేర్చాలి. మీరు సహాయం చేస్తారా? ఏం సాయం కావాలి? ఆటో రిక్షాని పిలిపించండి. ఏ రిక్షా ఇట్రా, రైటా, ఎక్కుమ్మా ఎక్కువ. ఓకే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మీరు నాకు చేసిన హెల్ప్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. జాగ్రత్తగా వెళ్ళరండి, సరేనా? ఓకే. నువ్వు దాన్ని ఏం చేయకుండా ఎందుకలా వదిలేసావురా? అప్పుడప్పుడు అవకాశాన్ని, సమయాన్ని చూసి నిర్ణయం తీసుకోవాలి. అది చేసిన వెధవ పనికి దానికి శిక్ష నేను నిర్ణయించేశాను. ఇప్పటిక మీరు తమాషా చూడండి. ధైర్య ప్రతీకారం తీర్చుకుంటాడు నాకు నచ్చే పద్ధతులు. అంతట నువ్వే సమస్యలను కొని తెచ్చుకుంటున్నావు సంతోషి. మేము వేరుగా చేయాల్సిన అవసరమే లేకుండా ఇప్పుడు నీ సమస్యతో పాటు ఆ ఇంట్లోకి ప్రవేశించు. మేమిచ్చట నుంచే ఆనందాన్ని అనుభవిస్తాం. చాలా త్వరగా వచ్చారే మహారాణి మీరు. నీ ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ ఆఫీసా ఇది? రావాలనిపించినప్పుడు రావడానికి, వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళిపోవడానికి? అది మ్యామ్, ఒక ముఖ్యమైన పని ఉంది, అందుకే లేట్ అయింది. అలాగా? కృష్ణ, పగలకుండా జాగ్రత్తగా పెట్టు. ఏం పనండి అది? అది ఇంటి పని మ్యామ్. చూడు సంతోషి, నీ ఇంటి పనులు ఇక్కడికి వచ్చేలోపు గాని, ఇక్కడి నుంచి వెళ్ళాక కానీ చేసుకో. నువ్వు మాత్రం టైంకి రావాలి. అలాగే. సరే, పని మొదలుపెట్టు. సరే. ఇదిగో చూడు, ఈరోజు రాత్రి ధైర్య సార్ చిన్న పార్టీ ఇస్తున్నారు. 25 నుండి 30 మంది వస్తారు. అందరి కోసం వంట చేయాలి. 25-30 మందా? ఇదిగో లిస్ట్. ఏవేం చేయాలో ఇందులో రాసింది. అంతమందికి వంట చేయాలంటే చాలా టైం పడుతుంది పుష్ప గారు. పొద్దుపోతుంది. నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? ఇక్కడే ఉండిపో. నేను ఇక్కడెలా ఉండగలను? ఇంట్లో ఎవరికి చెప్పను కూడా లేదు. నేను త్వరగా వంట చేసేసి ఇంటికి వెళ్ళిపోతాను. లేదు లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. మీరు నేను చెప్పేది అర్థం చేసుకో. గొడవ ఏం గొడవ జరుగుతుంది ఇక్కడ? అది మ్యామ్, నేను సంతోషికి చెప్తున్నాను తను ఈరోజు ఇక్కడే ఉండాలని. కానీ తను వెళ్ళిపోతానంటుంది. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడు. నాకే ప్రాబ్లం రాకూడదు, అర్థమైందా? ఎస్ మ్యామ్. అరే ఇదేంటి? మా అంతర్గత బొమ్మా? అవునా? నన్ను వదలండి. మా అమ్మని ముట్టుకోవద్దు. అమ్మా? అమ్మా? ఇదేమమ్మా ధైర్యం? ఈవిని తను మెళ్ళ వేసుకుని తిరుగుతుంది గంటలాగా. సంతోషి మాత ఇవిడ. సంతోషి మాత? ఈ పేరైతే ఎక్కడ విన్నాను నేను. సంతోషి మాత. ధైర్య తన్ని వెళ్ళనివ్వండి. సంతోషి మాత, నీ పేరుతో తన పేరు మ్యాచింగ్. లేదు లేదు, మ్యాచింగ్ అయితే లేదు. ఎందుకంటే మీ సంతోషి మాతకి 4 చేతులున్నాయి, నీకైతే కేవలం 2 ఉన్నాయి. నీ మిగతా 2 చేతులు ఏమయ్యాయి? నువ్వు సంతోషి మాత భక్తురాలు కదా, నీ 4 చేతులు చూపించు. ఇంత అహంకారం మంచిది కాదు. నన్ను ఏమైనా అనండి, కానీ నా సంతోషి మాతను మాత్రం ఏమనకండి. సరే అలాగే. ధైర్య, సంతోషిని విడిచిపెట్టండి. ఇప్పుడు నేను ఏమన్నా నిన్నే అంటానా? అర్థమైందా? ఇక నువ్వు మీ అమ్మని పిలువు.
ధైర్య చెప్తుంది మీకే, సంతోష్ని వెళ్ళనివ్వండి. అన్నయ్య ఎందుకు పవన్ కళ్యాణ్ అవుతున్నావు? ఊరుకోవచ్చు కదా అన్నయ్య. ఆమెకి నీ పిలుపు వినిపించాలి. అమ్మా అమ్మా నన్ను కాపాడు అని, ఈ దుష్టు నుండి కాపాడమని అరు. ఏమైంది? ఝాన్సీ రాణి కదా, ఏమైంది నీ ధైర్యం? చెయ్యెత్తు, నన్ను కొట్టు. కొట్టు నన్ను, కొట్టు కొట్టు. కొట్టమంటున్నానుగా, ఏమైంది ఇప్పుడు? కొట్టమెందుకు? జై సంతోషి మాత, జై సంతోషి మాత, జై సంతోషి మాత. సంతోషి మాత అని చెప్పేస్తోంది. జై సంతోషి మాత. ఆమె ఇంకాసేపట్లో మనకి దర్శనం ఇవ్వబోతుంది, అవునా? జై సంతోషి మాత, నాకు శక్తినివ్వు తల్లి. ఏమైంది? మీ అమ్మకి నీ పిలుపు వినపడలేదా? అరే చెప్పేమైంది అసలు? జై సంతోషి మాత. వాట్ ద హెల్? ఏమనుకున్నా ధైర్యం మీద చేయతావే నువ్వు? చూడు నేను నిన్నేం చేస్తాను. నేను తను వదలను. I'll kill you. ఆగండి, ఇక్కడే ఉండండి. చేసింది చాలు, ఒక్కడు కూడా ముందుకు వేయద్దు. నువ్వెవడవురా? ఈ ఇంట్లో నౌకరు నువ్వు. నా విషయంలో జోక్యం చేసుకోక. ధైర్య ఆగండి. ఎక్కడికి పారిపోతున్నావు నువ్వు? నేను వదలను. ధైర్య అమ్మని వెళ్ళిపోనివ్వండి. నువ్వు వెళ్ళెక్కడి నుంచి, లేకపోతే మర్యాదగా ఉండదు. నేను తప్పుకోను. తప్పు చేసింది మీరు, మీరే అడ్డు తప్పుకోండి. సంతోషి మీరు వెళ్ళిపోండి. సంతోషి నువ్వెవడవురా? ఆఫ్టర్ ఆల్ మా అన్నయ్య ఆఫీస్లో ఒక పన్నుడివి. ఇప్పుడు ఆ పని కూడా ఉండదు. వెళ్ళి ఉద్యోగం వెతుక్కో. ఏం చేసుకుంటావో చేసుకో. నేనుండగా సంతోషి మీద నీ నీడ కూడా పన్నివ్వను. రే నిన్ను. స్టాప్ ఇట్ యు గైస్. ధైర్య ప్లీజ్ గొడవ పడకు.